కారం పొడి ఉంది. శనగింజలు 1 కేజీ రాసినావా? రాయి మళ్ళా. సరుకులు రాస్తుంది నా బిడ్డ. ఇంకా రాసినావా? ధనియాలు చిన్న ప్యాకెట్ రాయి. ధనియాలు చిన్న ప్యాకెట్. ధనియా పౌడర్ సపరేట్ రాయి. మళ్ళా బిర్యానీ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి, అవి రాయిలా. రాయి మో, నువ్వు రాయడా. నెక్స్ట్ ఏందమ్మా? ఆయిల్. బాస్మతి రైస్ తెచ్చుకుందామా ఇట్లా? రేపటికని కాదు, మళ్ళా నెక్స్ట్ ఈ మంత్ కంతా అయితే చేసేయి. అంత సింపుల్ అన్నప్పుడు చేసేయి. సపోర్ట్ చేస్తావా? నేను బెడ్రూమ్ లో పడుకొని సపోర్ట్ చేస్తా అంట. బరాత్ ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తా అంట. నేను పిల్లల్ని పట్టుకొని నేనే అన్ని చేయాలంటే కుదురుతుందా? నువ్వు రాయి. పెసరపప్పు రాసినావా? మళ్ళీ రాయి. నెక్స్ట్ షాంపూలు రాసినావా? బోకులు దిక్కే సోపులు రాసి పెట్టిండు 2. ఎందుకైనా మంచిది, మధ్యలో అయిపోతే మళ్ళా కష్టం కదా. రాయమో సోపులు రాయి. విమ్ సోపులు. పిల్లలు ఇద్దరికి ఒకటే సోపు. నాది ఉంది లేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పురాణవి వ్లాగ్స్. ఈరోజైతే May 3rd కాబట్టి, అంటే 10th లోపలే మేము సరుకులు తెచ్చేసుకుంటాము నెలకంతా అన్నీ. సో తీసుకొచ్చినాము. బెడ్షీట్లు అయితే వాష్ చేసి ఆడే వేసిన. ఇప్పుడు తీసినాం కాబట్టి ఇది కింద పడిపోయిందని పునర్న వెతుకొచ్చింది. ఇది వెజిటేబుల్స్ కూడా తెచ్చినాము, ఇంకా రేషన్ కూడా తెచ్చినాము, ఇంకా తీయలేదు, తీయాలి. ఆయిల్ ప్యాకెట్స్ ఎంత పడినాయి? అవి 153. ఇప్పుడు నెక్స్ట్ నీ చాక్లెట్లే తల్లి. నేను 2.5 ఎక్స్పెక్ట్ చేసిపోతే ఆడ 3200 అయింది. పిల్లోళ్ళది ఎక్స్పెన్సివ్ అన్నీ, ఏం చేయలేము. ఏం చూస్తే అట్లా తీసుకుంటే ఎత్తుకపోయి పెట్టేసరా. ముందు ఫస్ట్ ఉంటుంది పునాన్నవి. చాక్లెట్లు ఇట్లెట్లు అంటే సరుకులు పోతానం అంటే ఫస్టే పరిగెత్తి వస్తుంది అనమాట. అలా కావాల్సినవన్నీ తీసుకోవచ్చు కదా, అందుకని. ఏంటది? బిస్కెట్. మా లక్కీ ఉంటావా? నీ చాక్లెట్లు ఆడ పోయిందా? ఉండు, 1 నిమిషం తీసిస్తా. తీసుకో, నీకు బలం ఉంది కదా, ఫుల్ శక్తి ఉంది కదా నీకు. ఈ కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి 250 రూపీస్. అసలు నేను షాక్. పునర్నవికి వేరే 19th నుంచి స్కూల్ ఉంది. అదొక పెద్ద టాస్క్, మార్నింగ్ లేసి బాక్స్ చేసేది. ఇవి మొత్తం సరుకులు అయితే ఇవి 3000 అయినాయి.